లోబడనోళ్ళని ప్రజల వైపు దినమంతా సృష్టికర్త అయిన దేవుడు ఈ తోట వైపు చేతులు చాపుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. తోట వైపు చేతులు చాపుతున్నాడు దేవుడు. ఆ తోటలో నువ్వు ఉన్నావు. ఈరోజు ఆ తోటలో ప్రధానమంత్రి ఉన్నాడు, ఆ తోటలో ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆ తోటలో ధనవంతులు ఉన్నారు. ఈ తోట దేవుడేసిన తోట ఈ భూమి మీద. ఈ తోటని ఆయన ఇష్టపడాలని వచ్చాడు. ఈ తోటలో ఉన్న పండ్లను ఆయన తినడానికి వచ్చాడు. కానీ ఈ తోట చూస్తే ఆయనకి ఏడుపు వచ్చేసి, ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనములో చూస్తే ఈ తోట నోవాకు కాలంలో ఎలా ఉంది? దేవుణ్ణి ఏడిపించింది. ఏడిచాడు దేవుడు. అయ్యో, ఈ తోటనేసినానే, ఈ భూలోకంలో మనుషులందరినీ నా పోలికలో చేశానే, వీళ్ళందరూ చెడిపోయారు, భూమిని చెడిపేశారు, దేవాలయాలు పాడు చేశారు, అయ్యో అని దేవుడు ఏడ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏడ్చాడు దేవుడు. ఒక భూమిని దున్నే ఒక రైతుకి అంత బాధ అయితే, ఈ సర్వ సృష్టిలో నీ కోసం చేయబడిన భూమి అర్థమైపోతుంటే దేవుడు ఓర్చుకుంటాడా? నువ్వు చేసే పనేంటి? నీ ప్రవర్తన ఏంటి? నీ మాటలేంటి? నీ తీరేమిటి? నీ గుణం ఎలా ఉంది? నువ్వు ఎలా నడుచుకుంటున్నావు ఈ భూమి మీద? జాగ్రత్త. దేవుడు రోషము గలవాడు. దేవుడు తప్పు చేసిన వాళ్ళని ఎవరిని విడిచిపెట్టడు. దేవుడు తీర్పులో కఠినమైన తీర్పు తీరుస్తాడు నీ మీద. నీతిమంతులను పాడు చేస్తున్నావు, సత్యమును పాడు చేస్తున్నావు, అవినీతితో పరిగెత్తుతున్నావు, దుర్మార్గంతో కోటలు నీ ఇష్టం వచ్చినట్లుగా వెతుకుతున్నావు, అన్యాయపు సొమ్ముతో, అక్రమ సొమ్ముతో, దుర్మార్గము సొమ్ముతో విచ్చలవిడిగా నీతిమంతులను నీవు చెడగొట్టి లోకంలో ఎదుగుతున్నావు. అవి కొమ్మలు, అవి ఆకులు, అవి ఆయనకి ఇష్టమండవు. ఇప్పుడుకైనా మారు మనసు పొందు. ఇప్పుడుకైనా మంచి చేయి. మంచి చేస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. మంచి చేసిన వాళ్ళని ఆ అగ్ని ప్రళయంలో నుండి నిన్ను మధ్యాకాశానికి తీసుకెళ్ళిపోతాడు దేవుడు. చప్పట్లు కొట్టండి. దేవునికి మహిమ.